58 కోట్లు ఇప్పుడు డబ్బులు రెడీ ఉన్నాయి ఒకటి చేయడం మొదలుపెట్టారు. ఒక 12 కోట్లతోటి మన పుష్కర్ కార్డ్స్ కూడా టెండర్ అయిపోయింది, వాళ్ళు కూడా వచ్చే 15 రోజులు స్టార్ట్ అవుతుంది. ఈ గోల్డెన్ టెంపుల్ టెండర్ కూడా నాకు తెలిసి ఒక 20-25 రోజులు టెండర్ పూర్తి అయిపోయి శ్రావణ మాసం లోపలనే వర్క్ కూడా మొదలుపెట్టే ప్రయత్నం చేస్తాం. ఈ టెంపుల్లో ఎవరైతే ఈ గుడి అభివృద్ధి కమిటీ సభ్యులు అవుతుందో వాళ్ళ అదృష్టం వాళ్ళ ఏదో పూర్వజన్మ చేసుకున్న పుణ్యం. ఎందుకంటే 98 కోట్లతో గుడి, 12 కోట్లతోటి పుష్కర కార్డ్స్, ఇంకా వేరే గవర్నమెంట్ అభివృద్ధి వేరే స్కీమ్స్, ప్రసాద స్కీము, దాదాపు పుష్కరాల వరకు ఉన్నటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకు అనుగుణంగా చేసి ఆ గుట్టలు మొత్తం వాస్తుకు క్లీన్ చేసి మొత్తం అంటే గుడి ఎత్తుందో గుడికి అన్న ఒక 6 ఇంచులు 1 ఫీట్ వరకు తక్కువ అయిన గుడ్డలు తీసి క్లీన్ చేసి దాని తర్వాత వెహికల్ కానివ్వండి, మనుషులకు కానివ్వండి ఆ టెంపుల్ చుట్టూ కట్టుకుంటూ మొదటి టెంపుల్ మొత్తం పుష్కరాల నాటికి మెయిన్ టెంపుల్ తీసేసి ఓపెన్ అంటే మన విగ్రహాలను ఉండకుండా పుష్కరాలకు దర్శనం చేయడం జరుగుతుంది. అంటే పుష్కరాల నాటికి దాదాపు అంటే ఒకటేసారి గుట్ట మీద 10,000 మంది ఉండే విధంగా తెగి మళ్ళీ పోయే విధంగా చేయడం జరుగుతుంది. దానికి గీత సంబంధించిన డ్రాయింగ్స్ అన్ని కూడా పూర్తవుతున్నాయి. టెండర్స్ కూడా నాకు 15 రోజులు నిర్వహిస్తారు. అది మొత్తం నాకు తెలిసి అన్ని అనుకున్న జరిగితే అసలు 13 మాసాలు పూర్తి ఉంటే ఇంకో 2-2.5 సంవత్సరాల లోపల అసెంబ్లీ ఎన్నికల నాటికి 180 నుంచి 250 కోట్ల వరకు పూర్తి అన్ని రకాల రంగులతో తీర్చిదిద్దుకుంటారు. ఈ సందర్భంగా గుట్ట పైన ఒకటే ఒక గెస్ట్ హౌస్ ఎప్పుడైనా విఐపీలో లేకపోతే మంచి అటువంటి స్వాములు వచ్చిన వాళ్ళ కోసం ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది. ఆ గెస్ట్ హౌస్ మా ట్రస్ట్ ద్వారా నేను సొంతంగా కడుతున్నాను. వాళ్ళ 2 సూట్లు 2 రూమ్లు లేకుంటే గుట్ట మీద ఉండేది ఒక్కటే. గుట్ట దర్శనంతో పాటు 500 ఫ్యామిలీలకు ఒకటి, 500 ఫ్యామిలీలకు ఒకటి, 1000 మంది కుటుంబాలు ఒకటేసారి సత్యనారాయణ వ్రతం చేసుకునే విధంగా దాని కూడా తీసుకుంటారు జరుగుతుంది. మెయిన్ గుడికి 4 గోపురాలు ఉంటాయి. ముందు ఇప్పుడు ఆ గుడి తూర్పు దిక్కు ఉంది కాబట్టి తూర్పు దిక్కు ముందున్న గోపురం 7 స్టెప్స్ అంటే 7 అంతరాలు కడతారు. రాజగోపురం అది. మిగతా 3 గోపురాలు 5 స్టెప్స్ మీద ఉంటాయి. విగ్రహం అంటే గుడికి ఎప్పుడు కూడా 10,000 మంది దర్శనానికి పోయినా కూడా ఏ రకమైన ఇబ్బందులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. దాంట్లో గుట్ట మీద కడుతున్నాం కాబట్టి ఆ గుట్టను కట్ చేసే కార్యక్రమం భాగంగా కొంత అవకాశం ఏంటంటే మనకు పూర్తిగా సగం పార్కింగ్ సెల్లార్ల నేచర్ సెల్లార్ వస్తుంది కాబట్టి మనకు ఆ సెల్లార్లకు దాదాపు ఒక 1,500 వెహికల్లకు ట్రాన్స్ఫర్ మన పార్కింగ్ ఉండదు. పైన కూడా మిగతా పార్కింగ్ ఉంటుంది. మిగతా గ్రీనరీ చేస్తాం. కొత్త పూర్తయ్యడానికి అంటే పుష్కరాలకు తను చేస్తున్నాం. పుష్కరాల సగం మాత్రమే అవుతుంది, పూర్తి కాదు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది కాకుండా చేయడం కోసం చేస్తున్నాం. ఆ తర్వాత సంవత్సరం లోపల మొత్తం కూడా అయిపోతే అప్పటి వరకు టూరిజం కూడా టెంపుల్ టూరిజం, ఎక్కువ టూరిజం అని చెప్పి ఎల్లంపల్లి నుంచి గూడెం వరకు బోటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. బోటింగ్ ద్వారా ఎల్లంపల్లి దగ్గర పోయి టూరిజం ద్వారా పోయి చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు గోదావరి నుంచి కూడా పూర్తి చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైనా భక్తులు బయటకు వచ్చినప్పుడు ఇక్కడ మనకు రాయగుట్ట మీద ఏదైతే సఫారీ ఉందో ఆ సఫారీతో పాటు ఈ టెంపుల్ మన ఏదైతే ఎల్లంపల్లి నుంచి అక్కడి వరకు మన టూరిజం కింద బోటింగ్, ఆ తర్వాత గుడి దర్శనం అయిపోయి స్నానాల దర్శనం అయిపోయిన తర్వాత ఈ తర్వాత గుడి అయిన తర్వాత చాలామంది జాతరలు ఉండరు. వాళ్ళు కూడా గెస్ట్ హౌస్ కొన్ని రూములు కట్టించుకుంటారు. వాళ్ళు కూడా ఆహ్వానించి వాళ్ళు కూడా కార్యక్రమం తీసుకుంటారు. ఒక ఫ్యామిలీ వచ్చి దర్శనం చేస్తూ వస్తుంటే ఫస్ట్ గుడి దర్శనం చేసుకొని ఆడికి వెళ్ళి వెంకట్రావుపేట్ల వైల్డ్ లైఫ్ సెంచరీ మన బర్డ్ సెంచరీ కూడా ఐడెంటిఫై అయింది. అది కూడా సెంచరీ, అది కూడా అభివృద్ధి చేస్తుంది. నాకు తెలిసి ఒక సంవత్సరం లోపల అది కూడా పూర్తి. అది పూర్తయిన తర్వాత ఒక హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచి వచ్చినప్పుడు వాళ్ళకు
4 రకాల అనుభవాలు ఇక్కడ ఉంది. దాన్ని టూరిజం డెవలప్ చేయడానికి ఒకటేమో టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, రెండోదేమో బోటింగ్ టూరిజం, ఇది వాటర్కి సంబంధించింది, అది దేవుడికి సంబంధించింది, ఇంకోటి పక్షులకు సంబంధించింది, ఇంకోటి అడవి జంతువులకు సంబంధించింది. ఇట్లా అన్ని కలిపి ఒక ప్యాకేజీ వేసి దీన్ని పూర్తిగా అభివృద్ధి చేయడానికి పూర్తి చేస్తుంది.